అందరికి శనార్థులు దండాలు ఎట్లున్నారు మంచిన్నారు కదా అంత నిమ్మలమే కదా ఇక ముచ్చట్లు అంటారు అయ్యల్లా ఇక ఢిల్లీలో దీక్ష ప్రజాయుద్ధ నౌక గద్దర్ సార్ వర్ధంతి జయశంకర్ సారు జయంతి భద్రాద్రి జిల్లాలో ఇంత హన్మకొండల దొంగ ఇగో ఇలా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి చూసే ముందు ఇంకేది కాల్చాం చలో నెత్తి గీతలు జంతర్ మంతర్ లో కాంగ్రెస్ బీసీ జంగ్ సభకు రాహుల్ గాంధీ బంద్ కోమటిరెడ్డి కాంగ్రెస్ కు దూరం పెరిగింది కార్యకర్తలకు భారం ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ వెయ్యాలంట బెట్టింగ్ యాప్లకు దండ భద్రాద్రిలో జరిగింది వింత దేవుడు మాయనేనంట అంతా అమ్మో నా ఉంగరాలు నా గొలుసులు ఉన్నాయి కదా ఉన్నాయి అమ్మ బెండు పోయింది అనుకున్నా నేను అమ్మాయి అన్నీ ఉన్నాయి ఏమైందయ్యా నీకు గిట్లా చూసుకుంటున్నావు అని అనుకోలేరు ముచ్చట ఏంటంటే ఇక మీరు కూడా ఒక ముచ్చట ఎత్త అనుకోరు ఏంటంటే ముందే పట్టపగలు దొంగలు ఎక్కువైపోయారు అవునా దొంగలు ఎక్కువైపోయారు అవునా కదా వాళ్ళకు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఒకటే అందరూ సమానమే వాళ్ళకు అవునా మరి ఆ దొంగలు ఏం చేసిర్రు ఏం కథ ఒక్కసారి చూడుర్రి రాను రాను పట్టపగలు దొంగలు మొగుల మీద ఉన్న సుక్కలు కూడా మాయం చేస్తుండొచ్చు నువ్వు ఎందుకంటారా ముందుగలకి అవ్వతాత మాటలు ఇన్నుండ్రి సారు నీళ్ళు తీసుకొని ఇక్కడికి వచ్చిన అవుతాడు వచ్చినాక వచ్చిండు అత్తే ఏ ఊరు అయ్యా అని అని అన్న రాజు పేరు ఎందుకు మరి రాజు ఎందుకయ్యా అని అని అన్న రాజు ఆట పోయిందన్న లేలే చీపు దాకా పెట్టు అన్నాడు రాజు చీపు దాకా పెట్టు అన్నాడు అన్న వల్ల నేను ముచ్చదాకా నువ్వు ఆయన తలుపు తీస్తాను నువ్వు పోతే టీవీ దాకా పెడతాడా బీర తాళం బీరం తీస్తాడా కావాలి బొమ్మని నేను అన్న దాంతో అని నేను నీళ్ళు పోసుకున్నాను బుడా నీళ్ళు పోసుకుంటాను సారు కడుక్కు పోసుకొని కడుక్కుంటాను పొమ్మును కడుక్కుంటాను కడుక్కొని నేను కడుక్కొని ఇతరులకు వెళ్ళే వరకు ఏం చేశాడు సారు ఏమున్నది అంటే టీవీ చదివిన సారా అని నేను అన్నా సార్ అన్న వాళ్ళే చదివిన అన్నాడు పోయిండు నాకు ఇట్లా తాగిండు ఆయన టీవీ కడవలే మనం టీవీ చేసిండు తీసిండు అన్ని దారుకులు పోయిండు నన్ను కెట్టినట్టేసిండు అన్ని దారుకులు ముట్టు బంగారం అయింది పట్టకొద్దు పొర్ర ముడ్డు కొద్ది పోయింది దానికి పట్టకొద్దు పోయి అన్ని డబ్బా ఎత్తుకొని పోయి 60-70 రూపాయలు పట్టుకొని పోయిండు డబ్బా 2 పట్టుకున్నాడు వెళ్ళిండు పైసలు పట్టుకున్నాడు 2 డబ్బాలు పట్టుకున్నాడు వెళ్ళిండు నన్ను నెట్టేసింది నన్ను తగ్గింది ఆయన వాడు కుక్కే తుంటే ఉన్నాడు ఆయన నాకు ఇన్నరు కదా అవ్వతాత బయట కూర్చుంటే మీ రాజు టీవీ మంచిగా చేయమన్నాడని చెప్పి అవ్వతాతలను బాగా నమ్మించి లోపలికి పోయి టీవీ నిడిచిపెట్టి అల్మారికి తలిగిండు అల్మారీలో ఉన్న బంగారం పైకం మొత్తం ఎత్తుకొని పోయిండు అవ్వతాత ఇద్దరే ఉంటారేమో అనుకోగలరు ఇంట్లో కొడుకు కోడలు కూడా ఉంటారంట వాళ్ళు శేని పని మీద బయటికి పోతే దొంగ పని మీద దొంగ ఇంట్లోకొచ్చి గీ తీర్ల దొంగతనం చేసిండు మేము పొద్దున్న 9 గంటలకే పనికి పోయినాం ఇంటి దగ్గర మా అత్తమ్మ మా మామయ్య ఇద్దరు ఇంటి దగ్గరనే ఉన్నారు 11-12 మధ్యలో సుమారులో ఎవరో టీవీ రిపేర్ అయ్యింది మీ అబ్బాయి మాకు ఫోన్ చేసిండని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చారు వీళ్ళేమో నమ్మి సరే అని చెప్పేసి తప్పే కూకుంటే ఇంట్లోకి అట్లనే చొరబడి ఇంట్లో అన్నీ దోచుకొని ఇంకా అమ్మలు 2 రింగులు 2 చైన్లు 20 తులాల పట్టీలు డబ్బులు 10,000 రూపాయలు ఇన్నరు కదా అక్కోళ్ళు రూపాయి దగ్గరేసుకొని సంపాదించినట్టు ఉన్నారు మస్తు బాధపడబట్టే మీరు గుట్టా జర భద్రముల్లో ఊర్లల్లా పట్టపగలు దొంగలు పడుతున్నారు గీ తీర్లా అవులల్లా మీరు గింతకి ఏ స్కూల్లో చదివిండ్రు అంటే సర్కారు బల్లనే కదా నేను కూడా సర్కారు బల్లనే చదివినా అనుకోరి ముచ్చట ఏంటంటే ఇక మరి ఇప్పుడు గంత ప్రైవేటు మయం అయిపోయింది అవునా కదా కూటికి లేనోళ్ళు కూడా అప్పు చేసి మరి ప్రైవేట్ బల్లలు తోలుతాండ్రు అయితే ఇటువంటి సమయంలో అందరూ ముక్కు మీద ఏలేసుకునే ముచ్చట ఒకటి అయింది ఏందో చెప్పన్నా ఆ వార్త ఏందో మీరే చూడండి
ఇగో కనిపిస్తున్నది కదా ఉస్కూల బోర్డు నో అడ్మిషన్ అని రాసిర్రు. ఆయన తగ్గి ఉస్కూలు ప్రైవేట్ స్కూల్ అనుకోగలరు సుమి. సర్కారు స్కూల్ చదువు మంచిగా చెప్పేసరికి గీ తీర్ల పిల్లలు నిండిండ్రు. గీ తీర్ల పిల్లలు నిండినందుకే ఉస్కూల్లా నో అడ్మిషన్ బోర్డు పెట్టిర్రంట. నువ్వు గీ ఉస్కూల్ పేరు నెహ్రూ మెమోరియల్, కర్నూలు జిల్లాల ఆదోని పట్టణంలో ఉన్నది. చదువు మంచిగా చెప్పేసరికి ఏకదము 2000 పిల్లలు ఉన్నారు ఈ ఉస్కూల్లా. 2000 పిల్లలకు మించి ఇక మీదికెళ్ళి మేం షేరికైతామంటే మేం షేరికైతామని చెప్పి లైన్లు కడుతున్నారంట. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి, నో అడ్మిషన్ అని బోర్డు పెట్టిండంట పెద్ద సారు. సర్కారు స్కూళ్లకు జాయిన్ అయ్యుడే కరువు అయ్యింది ఈ జమానకు. అసొంటిది గీ తీర్ల గింతమంది పిల్లలు ఉన్నారు గీ ఉస్కూల్లా. గీ ఉస్కూల్ మీద మస్తు నమ్మకం వచ్చిందుల్లో. గందుకే మంత్రి లోకేష్ సార్ గుట ట్విట్టర్ లా గీ తీర్ల రాసుకొచ్చిండు గీ ఉస్కూల్ కోసం. మంత్రి సార్ గుట మంచిగా మెచ్చుకోవట్టే. మంత్రి సారు ముచ్చట మీద ఉస్కూల్ పెద్ద సారు ఏమంటున్నాడు ఇన్నుండ్రి. ఇన్నరు కదా, ఇంకా 6 రూములు మంచిగా చేస్తే చాలు ఆరాంసే పిల్లలకు పెద్ద పెద్ద ర్యాంకులు పట్టుకొస్తా అనబట్టి. ప్రధానంగా ఏమిటంటే 1725 మంది ఈ స్కూల్కి స్ట్రెంత్ ఉంది. కానీ కూర్చోడానికి 1200 మాత్రమే ఉంది. కాబట్టి పైన 7 రూమ్లు ఉన్నాయి మనకు, సగంగా చేసి ఉంది 4 వేలలో. వాటిని కంప్లీట్ చేస్తే ఈ వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మందిని తీసుకొని మంచి శాతం తీసుకొస్తానని ఆశిస్తున్నాను. రెండవది ఏమిటంటే ఇక్కడ భోజనం వసతి చాలా బాగుంది, పిల్లలు చక్కగా తింటారు. రోజు 170 నుంచి 180 కేజీల బియ్యం వండుతున్నాం. మూడోది ఏమిటంటే ప్రభుత్వం స్పందించడం మాకు పెద్ద వెన్నెముక లాంటిది. ఈ వీపు తట్టడం అనేది ఎట్లుందంటే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా పిల్లలకు సాయంత్రం 4 నుంచి 5 వరకు క్లాసులు పెట్టుకుని వాళ్ళకి అసైన్మెంట్స్ పెట్టి కాంపోజిషన్స్ పెట్టి తెలుగులో గ్రామర్ దిద్ది వాళ్ళని ఇంకా మంచి మార్కులతో ప్రైవేట్ స్కూళ్ళకు మన పిల్లలు తక్కువ కారు అనేదిగా మా టీచర్లందరూ కష్టపడతారని నాకు నమ్మకం ఉంది. పోయినసారి 600కు 525 మంది వస్తే ఈసారి 600కు 600 మార్కులు వచ్చేటట్టు ప్రయత్నిస్తాం. పోయినసారి 2 గిడుకులపై వచ్చింది, ఈసారి 20 మందికి రావాలని ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ దాంట్లో కూడా పిల్లలు పోయినసారి 5 మందికి వచ్చింది, ఈసారి 50 మందికి రావాలి. ఇన్స్పైర్ అవార్డు ఒక పిల్లవాడికి వచ్చింది, ఇంకొక రావాలి. ప్రతి దాంట్లో పిల్లవాడికి కాంపిటీషన్ నేర్పాలా అనేదే మా తపన. అది ఖచ్చితంగా మా ఉపాధ్యాయులు నేర్పుతారు. ఈ వచ్చే సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణత శాతం ఖచ్చితంగా పెరుగుతుంది అని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇన్నర్ కదా, గిసొంటి సారు ఊరికి ఒక్కరుంటే చాలు. స్కూల్లా ఒక్క పిల్లగాడు కూడా ఫెయిల్ కాడుల్లో. సారే కాదు, ఈడ పిల్లలు కూడా మస్తు హుషారున్నారు. అందరికీ శుభోదయం. ఇక్కడ నా పేరు పి మహబూబ్ బాషా. నేను చదువుతున్నది 9వ తరగతి. నేను ఇక్కడ నెహ్రూ మెమోరియల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ నారా లోకేష్ గారు 1725 మందికి అడ్మిషన్స్ ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ మాకు మళ్ళీ క్లోజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ సౌకర్యాలు అన్నీ మొత్తం బాగానే ఉన్నాయి. నారా లోకేష్ గారికి మంచి పేరు తెప్పించి మేము బాగా చదువుకొని పైకి వస్తామని మేము చెప్తున్నాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి మేము బాగా చదువుకుంటున్నాము. ఇక్కడ నారా లోకేష్ గారు చాలా త్వరగా స్పందించినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ స్కూల్లో భోజనము మరియు అంత సౌకర్యం కూడా చాలా బాగుంది. ట్విట్టర్ అనే యాప్లో మాకు స్పందించినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. మా పేరు పి మహబూబ్ బాషా. నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్. ఎమ్మెల్సీ కవితక్కకు జాగృతి జంగు నడుస్తున్నదోళ్ళ, అవునా కాదా? ఇయ్యలగా జాగృతి ఆవిర్భావ దినోత్సవంలో మరి ఎమ్మెల్సీ కవితక్క జాగృతి జెండా ఎగిరేసి ఏమేం మాట్లాడిందో, ఎవరికి సూటు పెట్టిందో, ఎవరికి బాణమేసి కొట్టిందో ఇందాం రండ్రి. ఎక్కడిది ఎమ్మెల్సీ కవితక్క ఇంటనే లేదు. రాను రాను జాగృతి జెండాతోనే పెద్ద జంగు నడపటట్టే ఉన్నది. ఇయాల జాగృతి పుట్టిన దినం అయ్యిందులో గిట్లా జెండెగిరేసి గట్లా ప్రొఫెసర్ జయశంకర్ సార్కు దండం పెట్టింది. చూసిండ్రు కదా, జెండెగిరేసినాక జయశంకర్ సార్కు దండం పెట్టినాక ఏమంటున్నదో ఎన్నుండ్రి. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఆగస్టు 6వ తారీఖు అంటే ఇవాళ. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందే అనుకోకుండా పాపం సార్ జీవితకాలం కలగన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రాకముందే ఆయన జరిగిపోయినటువంటి సందర్భంలో ఆనాడు తెలంగాణ జాగృతి ఒక సంకల్పం తీసుకున్నది. పెద్దలు జయశంకర్ గారి పుట్టినరోజుని ఎప్పుడూ కూడా ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పండుగలాగా తెలంగాణ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ గుర్తు చేసే విధంగా ఉండాలంటే
జాగృతి ఆవిర్భావ దినోత్సవం కింద జయశంకర్ సార్ పుట్టినరోజును ప్రతిసారి జరుపుకోవాలనుకున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఆగస్టు 6 అంటే మా తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారిని నిరంతరం తలుస్తూ మరి వారు తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇన్నర్ కదా జయశంకర్ సారు కలలు గన్న కలలు నిజం చేస్తా అనబట్టే అటెనక ఇయల్ల ఢిల్లీలో కాంగ్రెస్ లీడర్లు ధర్నా చేస్తున్నారు కదా. ఆ ధర్నా ముచ్చటం మీద ఇగో గీ తీర్లర్చుకున్నదుల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లను తెలంగాణ ప్రాంత అస్తిత్వ పరిరక్షణ, తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ, తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వైరుధ్యం యొక్క పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ. అనేక సందర్భాలలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు చెప్పినటువంటి అనేక అంశాలను కూడా ఒక ప్రాతిపదికగా తీసుకొని వారు చూపినటువంటి బాటలో ఉద్యమం చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఇన్నర్ కదా సామాజిక విప్లవం రావాలే అని అనవచ్చే చూడాలెన్నుల్లో జాగృతితోని ఎమ్మెల్సీ కవితక్క ఎంత పెద్ద విప్లవం తెస్తుందో ఏమో. మొదట కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అవునా, అటు వెనకాల అసెంబ్లీలో బిల్లు పాసు. ఆ బిల్లును గవర్నర్ సార్కు పంపిర్రు. అట్లనే గవర్నర్ సారు చక్కగా రాష్ట్రపతి మేడంకు పంపిండ్రు. అవునా కదా. ఇగో ఇట్లా బీసీ బిల్లు తిరుగుతూనే ఉన్నదల్లా. ఎట్లయినా బీసీ బిల్లు పాస్ చేయాలని ఢిల్లీలో ధర్నాలో కూర్చుర్రు మన కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు. మరి ఎట్లెట్లా నడిచింది, ఎవరేం మాట్లాడిర్రు, ఏమేం చెప్పిర్రు, ఏం కథ ఒక్కసారి అరుచుకుందాం పాండ్రి. ఇవాళ 42% రిజర్వేషన్లకు సంబంధించి 100 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలే. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది, తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు, మొత్తం 17 మంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక 300 మంది ముఖ్యమంత్రులైన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు 300కు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం, ఎవరు చెయ్యని కులగణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఇక ఢిల్లీలో ధర్నా పెట్టుకున్న బీసీలకు 42% రిజర్వేషన్ల కోసము అసెంబ్లీలో ఆమోదం చేసి రాష్ట్రపతి పంపిన బిల్లును జల్దీని ఆమోదం చెప్పాలని డిమాండ్తోని వాళ్ళు జంతర్ మంతర్ కాడ కూస్తున్నారు. పెద్ద ధర్నానే పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సారు, చిన్న ముఖ్యమంత్రి బట్టన్న, కడమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గిట్లా చెయ్యి పార్టీ లీడర్లు అందరూ ఢిల్లీలో కూస్తున్నారు. ధర్నా స్టార్ట్ అయినప్పటి సంది ఆటలు పాటలు ఉపన్యాసాలు నడిచినాయి. ఇండియా కూటమిలో ఉన్న లీడర్లు ఈ ధర్నాలకు వచ్చి ఇక హిమ్మతిచ్చిర్రు. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసిర్రు. ఇక మాపటిల్లి రేవంత్ అన్న మైక్ అందుకొని అటు సెంటర్ సర్కార్ వాళ్ళని ఇటు మన తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు జరంత గట్టిగా నడుచుకున్నాడు. మోదీ సార్ బాగా కుట్రలు కుతంత్రాలు చేస్తాడు, ఇటు మా కేసీఆర్ సార్ కూడా గిట్లనే బీసీల మీద ఖర్చు పెట్టుకుంటున్నాడని చెప్పేసి అన్నాడు. కేసీఆర్ సార్ చెయ్యబట్టే బీసీలకు మస్తుగా అన్యాయం అయిపోయింది అన్నట్టు మాట్లాడింది ఇక రేవంత్ అన్న. ఇంకమ్మంటుండే ఇనురుగా మీరు జరా. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. మిత్రులారా, హైదరాబాదు నగరంలో, తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా, ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటుంది. కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో
తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడ్డామని బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అగనట అన్నట్టు ధర్నాతోని మోడీ సార్ మెడలు వంచే పని పెట్టుకున్నామని అంటాడు. మరి మోడీ సారు మెడలు వంచినట్టేనా ఈ ధర్నాతోనన్నా రాష్ట్రపతి మేడం బిల్లుకు ఆమోదం చెప్తుందా తెలుస్తలేదు ఏందో. గీ ఆట ఆడుర్రి, కోట్లు కొల్లగొట్టుర్రి, గీ లింక్ ఓపెన్ చేయర్రి, మస్తు ఆఫర్ పొందుర్రి అని కొందరు మస్తుగా ప్రచారం చేస్తుంటారు. అబ్బా కాకపోతేగా ప్రచారం మంచిదా చెడ్డదా అని మాత్రం అస్సలు ఆలోచన వేయకుండానే చేస్తారు. పైకం కోసం గప్పుడు గట్ల వేసినందుకే ఇప్పుడు గిట్ల పరాశాన ఈ స్టేషన్ చుట్టూ తిరుగుతాండ్రు పెద్ద పెద్ద ఉన్నోళ్ళు. చూడుర్రి ఆ వాళ్ళు. బెట్టింగ్ యాప్లు సూపర్, ఆడితే మస్తు పైసలు కమాయించొచ్చు అని ప్రచారం చేసినోళ్ళ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లా కేసు అయింది కదా. ఆ కేసు ఇప్పుడు ఈడీ దాకా పోయింది. ఈడీ అధికారులు హీరో విజయ్ దేవరకొండకు నోటీసులు పంపిస్తే ఇయాల విచారణకు హాజరైండు. లోపల పోయినాక ఏం సంగతి, ఎట్లా చేసినవు, మరి వచ్చిన పైసలు ఏం చేసినావు అని గంటల సేపు మస్తు క్వశ్చన్లు అడిగిర్రంట. ఇక విచారణ ఒడిసినాక హీరో విజయ్ దేవరకొండ ఇంకొకసారి బెట్టింగ్ యాప్ల జోలికి ఓను, మీరు కూడా ఎవ్వరు ఓవద్దు అని సందేశం ఇచ్చిండు ప్రజలకు. నేను ఏదో తెలియక చేసినా, ఒక్కసారి చేసినా ఇంకోసారి అస్సలు చెయ్యను, ఆ బెట్టింగ్ జోలికి ఓను అన్నాడు. బెట్టింగ్ యాప్లు యమ డేంజరుల్లా, ఒక్కసారి అలవాటైతే ఆస్తులు పోయి అప్పులకు మిత్తులు కట్టేదాకత్తది, మళ్ళా జరా భద్రం. ఇద్దరు లీడర్లు నల్గొండనే, ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు లీడర్లు కాంగ్రెస్ పార్టీనే. ఇట్లా అన్ని సేమ్ టు సేమ్, కానీ వీళ్ళ తొవ్వ మొత్తం అలగ్ సలగ్ ఉన్నది. ఏందో ఏమో సమదైతలే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారేమో కొట్లాటకు సై అంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారేమో సీఎం రేవంత్ సార్కు సై అంటాడు. నాకైతే ఏమీ సమదైతలేదు. ఏందో అబ్బా మొత్తం అలగలగ్ ఉన్నది. అసలు సమాజాన్ని ముచ్చట ఏందని చెప్పన్నా గిదే ఈయన ఏందో. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని. నల్గొండ జిల్లా రాజకీయం 4 తీర్లున్నదుల్లో. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఒక లెక్క రాజకీయం చేస్తే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇంకో తీర్ల రాజకీయం చేస్తుండు. తమ్ముడు సీఎం రేవంత్ రెడ్డికి సురుకు పెడితే అన్ననేమో ఆయింట్మెంట్ పూస్తుండు. అవును, మళ్ళా గట్లనే ఉన్నది ఇప్పుడు రాజకీయం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు సీఎం రేవంత్ సారు మాటల మీద ఎక్కడికి అక్కడ కడుగుతుండు, ఉన్నది ఉన్నట్టు అంత బయట పెడుతుండు. ఇన్నరు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మాట. తమ్ముడు గిట్లా అంటే అన్న ఏమంటుండో ఇనుండ్రి. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల గురించి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలని నేను చెప్పా. నాదేంటంటే అఫీషియల్ డ్యూటీ. ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా ఇన్నరు కదా, అన్నకు తమ్మునికి జమీన్కి ఆస్మాన్కి ఉన్నంత ఫరక్ ఉంది. చూడాలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు గీ లెక్కన మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉంచుతారో సస్పెండ్ చేస్తారో. ఓ అప్పారావు గారు, ఓ సుబ్బారావు గారు, జర ఆంధ్రలో ఆధార్ కార్డటో లేకపోతే రేషన్ కార్డు జర ఇప్పియరాదు, పుణ్యం ఉంటుంది. అగో నీకేమొక్కరికి వచ్చేది ఉందయ్యా ఆంధ్రల కార్డులతోని అని అనుకుంటుర్రా, ఇట్లా అడుగుతున్నాను అనుకుంటుర్రా ఏమి? ఈ ముచ్చట తెలిసే అమ్మమ్మలు, అమ్మలు, అక్కలు అందరూ కూడా ఆంధ్ర కార్డే కావాలని అడుగుతారు. ఆ ముచ్చట ఏందో ఒకసారి చూడుర్రి. ఇగో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పైసలు గీకే కారట్లు అనుకోగలరు. అట్లా అనుకుంటే పప్పుల కాలేసినట్టే. గివి మీరు అనుకుంటున్నట్టు పైసలు గీకే కారట్లు గావుల్లో. ఆంధ్రలా కొత్త రేషన్ కార్డులు ఆగస్టు 25 తారీఖు నుండి పంపిణీ చేస్తారు. మళ్ళా కేవలం ఆ
కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడేవి కాదు. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అదే ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇన్నర్ కదా గిన్ని సౌలతులున్నాయి గింత బుడ్డ కారట్లా. గిదొక్కటే కాదుల్లో కొత్త అంబులెన్స్లు కూడా తయారైతున్నాయి రయ్య రయ్య తిరగనీకే. కొత్త అంబులెన్సుల లెక్కిట్లుంటే మళ్ళా ఆగస్టు 15 తారీఖు నుంచి మహిళలందరికీ బస్సు కూడా ఫ్రీ. ఆంధ్ర మొత్తం ఏడికన్నా పోవచ్చు, ఏడికన్నా రావచ్చు. ఇట్లా మహిళలకు ఫ్రీ బస్సే కాదుల్లో తల్లికి వందనం పథకం కూడా తప్పక పాటిస్తున్నారు. మళ్ళా ఇదంతా సర్కారు పుణ్యమే. ఓ తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చమ్మ, కాలజ్ఞానాన్ని చెప్తున్న వినవమ్మ, నా తల్లి అచ్చమ్మ, నా తల్లి అచ్చువమ్మో. ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు టీవీలలో బ్రహ్మంగారి కథ వచ్చేది, అవునా కాదా? మా అమ్మ బ్రహ్మంగారి గురించి చెప్పేది అంతా నిజమవుతుంది బిడ్డ, అంతా ఆయన చెప్పినట్టు అవుతుంది అన్నారు. అయితే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు అదే సత్యం అయ్యింది. ఏందో చూడుర్రి. ఈ ముచ్చట చెప్పే ముందు గీ చెట్టు చూడుండ్రి, అదంతలదే గుండూర్కం ఎట్లా తిరుగుతున్నదో చూసిరు కదా. చిన్న చింత చెట్టు గుండూర్కం ఎట్లా తిరగబట్టేనో. ఇదంతా చూస్తే ఇచ్చంత్రం అనిపిస్తున్నదిలే. మీకే కాదుల్లో అందరికీ గిట్లనే అనిపిస్తున్నది. ఇది భద్రాద్రి కొత్తగూడెం సీతారామంపురంలో అయ్యింది గిసొంటి వింత ఘటన. దేవుడి లీలనా లేకుంటే ఏమన్నా సృష్టి మాయనా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాను రాను బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైతది అని చెప్పి మస్తు చర్చ నడుస్తున్నదుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల. చూసిరు కదా ఎట్లున్నాయి మన ఖతర్నాక్ వార్తలు. ఖతర్నాక్ లైవ్ చూస్తూనే ఉండుర్రి మరి ప్రైమ్ 9లా. మరి ఇవి ఎరటి ముచ్చట్లు. మరి మళ్ళీ రేపటితో మళ్ళీ కలుతా. మళ్ళీ రేపు ఉన్నాయి కదా ముచ్చట్లు, ఆ ముచ్చట్లు కూడా చెప్పుకోవాలి. గప్పరగా చూస్తూనే ఉండుర్రి ప్రైమ్ 9.